బాబాయ్ 8 నెలలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు చంద్రబాబు గారు కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి పట్టించుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఎలా ఉండేదంటో అప్పుడు పరిస్థితి ఏంటి? 3 నెలల్లో తుఫానులు వచ్చి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తర్వాత అలా రోడ్లు మాత్రం గ్రామాల్లో బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. 5 సంవత్సరాల నుంచి రోడ్లు పోవడం గుంటలన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూడ్చారు. మనిషికి ప్రధానంగా రహదారి ఉండాలి, దారి లేకుండా గుంటల్లోనే ప్రాణహాని అయితే అవును ఎవరు బాధ్యత? కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టమే, అందరూ రోడ్డు మీద పడటమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను అంటాడు తప్ప రోడ్లు కానీ ఏమైనా పట్టించుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఇంకేం చూడలా, బటన్ నొక్కితే అకౌంట్లలోకి పంపించాడు. అది అమౌంట్లు అకౌంట్లలోకి పంపిస్తే పని పాట చేయకోకుండా జనము చక్కగా తిని అయి సంకలు కొట్టారు. అది ఎందుకేస్తారు ఓట్లు? తినేసారు, పోయింది అంతే తప్ప ఏమీ లేదు. నోటితో తిన్నారు. ఎట్లయితే అభివృద్ధులు ఏమో అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు కావాలి. అది మరి ఇప్పుడు జనాలంతా అల్లాడిపోతున్నారు. మళ్ళీ నేను జనాల్లోకి వస్తానంటున్నాడుగా. జనాల్లోకి అల్లాడిపోతాయి. జనాల్లోకి వస్తే జనాలే చెప్తారు అయ్యి ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉండి, మీ నాన్న ఏం చేశాడు, నువ్వేం చేసావు అని జనమే చెప్తారా? బాబాయ్ ఎట్లుంది ఇప్పుడు ప్రభుత్వం? ఎట్లుంది చంద్రబాబు గారు వచ్చాక? బాగానే ఉంది. పెన్షన్ టైంకి ఇస్తున్నా, చక్కగా ఓ రోజు ముందే ఇస్తున్నాడు. ముందే వస్తుంది. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు పెన్షన్? ఎట్లా ఉపయోగపడుతుంది అంటావు? పెన్షన్ ఎట్లాగా ఖర్చులు పావల బేడ ఏదో పిల్లలకి ఇంటో మందు బిళ్ళలు కానీ వాటికి అవి వచ్చాయి 4 ఏళ్ళు ఇస్తున్నారు. బాగానే ఇస్తుంది. ఒకేసారి ఓ రోజు ముందే ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 250 ఇచ్చినా నేను బాగా చేశాను అంటున్నాడు. లేదు ఈయనే బాగా చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నారు బాబాయ్ మీ ఊళ్ళో? అక్కడ పడిపోయింది రోడ్డు మొన్న దాకా, మళ్ళా చేస్తున్నారు తోడ, మళ్ళా సరదాగా వేస్తున్నారు. ఏం బాధలేదు. గతంలో ఎలా ఉండే? గత 5 ఏళ్ళప్పుడు అసలు ఎక్కడ 5 సంవత్సరాలు ఎక్కాడు, ఒక్క రోడ్డు కూడా బాగు చేయదు ఆయన. నేనేదో బటన్ నొక్కి డబ్బులు వేసానంటే డబ్బులు ఇస్తే సరిపోద్దంటావా? అదేనంట బ్రహ్మాండంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మళ్ళీ ఎందుకు అబద్ధం? మరి నేను వస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను జనాల్లోకి వస్తాను, అసలు వాళ్ళని ఎండ కడతాను, వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారని అంటున్నాడు. ఎందుకు కడతాడు ఆయన? ఇంకా వాడిపోయినాక అది జనాలు నమ్మరంటావా? నమ్మరు. ఇక జగన్ నమ్మరండి. పట్ట కాగితాలన్నీ ఆయన పేరు పెట్టుకునేటప్పటికి అందుకు అసలు ఒక్కళ్ళు ఆడవాళ్ళు కూడా ఇలా ఆయన బొమ్మ పెట్టుకున్నారు. రాళ్ళ మీద ఆయన పుట్టోలు పెట్టేటప్పటికి భయపడిపోయారు. ఒక్క బొమ్మ కూడా ఇలా. ఇప్పుడు రోజా అంటది, రోజా ఏమంటది అంటే ఇవన్నీ అంతా ఉట్టిదే, జనాల్ని మోసం చేసి గెలిచారు వీళ్ళందరూ, ఆ సూపర్ 6 అది ఇది అని చెప్పి ఆ పథకాలు ఏమిస్తారో మోసం ఏం చేయలే, బ్రహ్మాండంగా వేశారు. తెలుగుదేశానికి సరదాగా వేశారు. అది మళ్ళీ సరదాగా వేశారు. పెబిలీగానే దాసలోకం లేకుండా మా ఊళ్ళో సరదాగా వేశారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రధానంగా రోడ్ల గురించి బాగా పట్టించుకుంటున్నాడు. ఆయన ఏమైనా మార్పు ఉందంటావా? గవర్నమెంట్ మార్పు ఎట్లుందంటావు నీ అభిప్రాయం? బాగానే ఉందా? ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే రోడ్లు గీళ్ళు, మరి పెన్షన్లు కానీ మరి ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈయన ఒకసారి 7,000 ఇచ్చాడు. చెప్పిన దాని ప్రకారం 3 నెలలు ముందుగా చెప్పాడు. 3 ఏళ్ళు కలిపాడు. 7,000 ఇచ్చాడు. ఇప్పుడు 1వ తారీఖే వస్తుందా? లేట్ అవుతుందా మీకు? 1వ తారీఖే వస్తుంది. ఏం లేటు గిట్ ఏం లేదు. రోజు ముందే ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెలలో ఓ రోజు ముందే ఇచ్చాడు. ఒకవేళ ఆదివారం కనుక వస్తే 1వ తారీఖు ముందు రోజే ఇచ్చేసాడు. బానే ఉందంటావు చంద్రబాబు? బాగానే ఉంది. చెప్పాలంటే ఈ పరిపాలన ఇట్లాగే జరగాలండి. వాళ్ళు ఇప్పుడు రోజా మాట్లాడింది అంటారు చూడండి, ఏమంటుంది? నన్ను మొన్న ఫోన్లో మాట్లాడుతుంది, వంకర మాటలు. ఆ మరి అంట ఇల్లంట రాష్ట్రపతి పాలన పెట్టుద్దంట. ఆమె ఏం చేసింది? ఎవరికి చేసింది? ఎక్కడికన్నా వచ్చిందా? వాళ్ళు బాగు చేసుకున్నారు, వాళ్ళు ఇది అయ్యారు. ఎక్కడ లేదు ఉన్నారు కబుల్లో బొబ్బుల్లో చూసాం. కాదుగా మరి పిచ్చోళ్ళు కాబోమంటే మార్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారంటే బాబు చేశాడు, రాజశేఖర రెడ్డి కొడుకు కూడా అట్లా చేస్తాడేమోనని ప్రజలు మారారు. ఇక ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకనుకున్నారు
అసలు ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి నిన్ను నమ్మి నువ్వు ఏదో చేస్తావు అనుకున్నప్పుడు ఆ అభివృద్ధి కొనసాగించాలి, అమరావతిని డెవలప్ చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇవన్నీ వదిలేసి ఇవన్నీ వదిలేసి పోలవరం చంద్రబాబు ఇంటి ముందు ఉన్న గెస్ట్ హౌస్ పగల కొట్టాడండి. నేను మొన్న వెళ్ళాను, ప్రజావేదిక 4 రోజుల నాడు వెళ్ళాను నేను. డబ్బు అదంతా ఆ, 4 కోట్ల ఇప్పుడు అంత ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్లు పడదొస్తాడు ఎవడన్నా. అంతేగా? గవర్నమెంట్ దేనికో దానికి ఉపయోగించుకోవాలి. అవును. ఆ? ఉమ్. ఎక్కడన్నా చారెడ్ మట్టేసావా? అంతేగా. ఎక్కడా లేదు. ఇప్పుడు చంద్రబాబు పేరు వచ్చిందనే కదా పోలవరం పూర్తి చేయలేదు, అందుకే ఆ, అన్నా క్యాంటీన్లు తీసేసింది, అందుకే అందుకే. లేకపోతే అమరావతిని నాశనం ఇప్పుడు చేసింది. మాలాంటి వాడు ఎవడన్నా నడవలేడు ఉంటాడు, వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు ప్లాట్ఫారం మీద. ఆ? మరి అలాంటివన్నీ మట్టి కొట్టాడు కింద. రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, విజయమ్మ క్యాంటీన్, పెట్టుకో. జగనన్న క్యాంటీన్ అని పెట్టుకో, ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, పేదలకు అది ఇవ్వచ్చు. అవన్నీ లేవు. ఉమ్. అనవసరం అండి. ఆ పరిపాలన పోవటం చాలా మెరుగైంది. కానీ బాబాయ్, కానీ ఈయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ 7-8 నెలలకే జనాలు అంతా బెంబేలెత్తిపోయారు, నేనే వస్తాను. చూశాను నేను, చూసావా? పేపర్లో కూడా నేను చూసా. జనాల్లోకి వస్తా అంటే అంటున్నాడు. చదువుకోలేదు కానీ కొంచెం అర్థమైనాయి. ఇప్పుడు నేను జనాల్లోకి వస్తా అంటున్నాడు. వస్తానంటున్నాడు. ఎక్కడ వచ్చాడు? వెళ్ళిపోయాడుగా, లేడుగా. ఆ పరదాలు కట్టుకోవడం, చెట్లు చెట్లు కొట్టేవి అవి కూడా వచ్చింది ఫోన్లో. అవునాయా, నువ్వు ప్రజల్లోకి వెళ్తానంటున్నావు, ఇంకా చెట్లు ఏమి లేవు, అన్నీ నరికేశాను. జోకులేసుకుంటున్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారంటావా జనాలు? ఎవడో నమ్మడం, నమ్మరు. ఎవడో ఆ. ఎవడన్నా పనికి మాలినోడు ఎవడన్నా ఉంటే ఒక 110 మంది 5 వాళ్ళు నమ్ముతారు అంతే. అంతే. ఉమ్. 190% చంద్రబాబు గారు బాగానే చేస్తున్నాడు. ఆ రోడ్లు 90% కానీ, పెన్షన్లని కానీ, అవును. అన్నా క్యాంటీన్లని కానీ, అన్నీ ఉచిత ఇంకా ఇసుకని కానీ. మరి ఇంకా పెంచాడు ఇప్పుడు ఆ. క్యాంటీన్లు. ఉమ్. అవన్నీ ఇదండి బానే ఉంది. బాగా బాబాయ్, పెన్షన్ వస్తుందా? టైంకి వస్తుందా మీకు? ఆ? 1వ తారీఖే వస్తుందా? లేట్ అవుతుందా? ఎట్టుంది పరిపాలన, ఎట్టుందంట చంద్రబాబు? బాగానే ఉంది. ఆ? బాగుంది. బాగుందా? మరి జగన్ బాగాలేదు అంటున్నాడుగా. ఆయన చెప్పడానికి ఆ. ఏం బాగోలేదు, నేనే వస్తారు మళ్ళీ. ఆడికి వచ్చేదయ్యా ఆ. రాడు. ఎందుకు రాడు? రాడు నేను బటన్ నొక్కా, డబ్బులు ఇచ్చా, జనాలు అందరూ డబ్బులు ఇచ్చాను అంటున్నాడుగా. రాడయ్యా ఆ. చంద్రబాబు. రోడ్లు ఏమన్నా వేసాడా? రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? అన్ని గోతులే కండి. ఎక్కడ ఏ రోడ్డు మీద పేడతోటి మట్టి కాదు బాబాయ్, కుటుంబానికి నువ్వు ఒక 5,000 10,000 ఇస్తే అది ఒక 10 రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది. అదే నువ్వు రోడ్డు వేస్తే అది జీవితకాలం ఉంటుంది. ఒకవేళ 2 నెలలు అయింది రోడ్డు వేసి, ఇవాళ చూడు బళ్ళు ఆగట్లా. సోడవారం పెరవలూరు 1వ నెంబర్గా తిరుగుతున్నాయి. మరి ఇట్లాగే కొన్ని నిదానంగా చేసుకుంటూ వస్తాడు. సంవత్సరం క్రితం ఇదే రోడ్లు గుంటలు గుంటలు. మరి అదే మరి ఇప్పుడు నిదానంగా అన్ని చేసుకుంటూ వస్తారు. కాదు బాబాయ్, ఎవరైనా పొరపాటున పడి ఏదైనా అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పట్టమే. అంతేగా మరి అట్లాగే అవుతుందిగా. అప్పుడు జగన్ ప్రభుత్వం ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోలా రోడ్ల మీద గుంటల్లో పడి. దానికి తోడు అదేదో మందు, పిచ్చి మందు అమ్మి, పిచ్చి ముందు అమ్మి అసలు ముందే తీసేస్తా అన్నాడు. తీసేస్తా అన్నాడు. ఇంకా ఎక్కువ చేశాడు, ఇంకెక్కువ చేశాడు. ఏమంటే పిచ్చుకోటలు కూడా 300 చేశాడు. కనీసం అసలు అది ఏం తాగుతున్నావు, ఏంటి ఏమన్నా తెలిసిందండి అప్పట్లో? లేదు. ఆ. ఇప్పుడు ఎట్టుంది బాబాయ్, ముందు ఏమైనా కొద్దిగా పర్లేదా ఇప్పుడు? ఇప్పుడు తాగేవాడు కొంచెం పర్లేదు అంటున్నారండి. అదే బాగానే ఉంది అంటున్నారు. అంటే మాకు అలవాటు లేదు కానీ తాగేవాళ్ళు అనుకుంటున్నారుగా. అది కొంతమంది చూస్తున్నారు. అదే చూస్తున్నాగా, పర్లేదు అని అంటున్నారు. మొత్తం మీద అయితే మార్పు ఉంది, బాగానే ఉందంట పరిపాలన. మార్పు ఉంది, ఏం అనుమానం లేదు.